చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్య సమస్య, ఒకరు బాగా అవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా, ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, ఆరోగ్యపరంగా ఎందుకు మాకు ఇంత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా? అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు. అలా ఏదైనా ఉంటే వివరించండి అమ్మా. నాకు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్లో చాలా మంది భయంకరమైన బాధతో బాధపడుతున్నాం. అది నిరంతరంగా ఉంటుంది, ఏ మందులకి తగ్గటం లేదు. మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము. రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్ళి చేయటం అన్నీ చేస్తున్నాం, మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక మార్గం దొరికింది. ఇది కూడా భాగవతంలో చెప్పిందే. ఆ భాగవతం అంటే ఇది శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టతిరి రాసినటువంటి భాగవతం అన్నమాట. ఇది సంస్కృత భాగవతమే. వ్యాస భాగవతాన్ని అనుసరించే రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛా ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి. ఈ నారాయణ భట్టతిరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన స్వయంగా ఈ బాధ అనుభవించాడు. గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక గురువు గారు చాలా కాలం నుంచి ఆయన కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు. కాళ్ళు చేతులు పనిచేయవు. తీసుకుని గురువుగా దక్షిణగా అనమాట తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని గురువుని విముక్తి చేశాడు. మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు. ఈయన బాధపడుతూ దీనికి మార్గం ఏంటి? కేరళ వాడు నంబూదిరి బ్రాహ్మణుడు, ఈయన గురువాయూరు వెళ్ళాడు. గురువాయూరులో ఆ ప్రాంతంలో గురువు వాయుదేవుడు. గురువు అంటే ఎవరు? బృహస్పతి. వాయుదేవుడు అంటే గాలి పవనుడు. ఈ అంటే ఏమవుతుంది, పంచభూతాల్లో ఒక దేవత, నవగ్రహాల్లో ఒక దేవత. ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది. అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ, పంచభూతాల నుంచి నివారణ, దోషాలు ఏమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపచేయటం. ఈ ఇద్దరు కొలువైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిశాడు. గురువాయూరప్పన్ అంటారు ఆయన్ని. కనుక అక్కడ కృష్ణమూర్తే ఉండటం. ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు. చాలా పూర్తిగా అంతా అలాగే ఉంటుంది. అంటే అక్కడ మహత్వం ఎప్పుడైనా ఒరిజినల్ మహత్వం వేరు. తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు, మనకి హిమాయత్ నగర్లోను జూబ్లీ హిల్స్లోనూ ఉన్న వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా. కానీ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం, అది నేను చెప్పటం. కొంత ఉపశమనమైన కలుగుతుంది. ఆ దేవుడికి ఆయన ధ్యానించుకుంటూ ఆ దేవుడి మీద ఈయన మరి ఇంత నేర్చుకున్నాడు కదా, విద్యావంతుడు కదా, రోజుకొక 10 శ్లోకాలు అని రాయటం మొదలుపెట్టాడు. అదంటే 10 కాదు, ఒకసారి 12 రాశాడు, 13 రాశాడు, 11 రాశాడు. దశకం అని పేరు పెట్టుకున్నాడు. 100 రోజులు 100 దశకాలు రాశాడు ఆయన. 100 దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది. సాక్ష్యం అన్నమాట అక్కడది. శ్రీమన్నారాయణీయం. ఇదేంటి? భాగవత కథే. మనకి వ్యాస భాగవతం ఉంది కదా, వ్యాస భాగవతమే. ఈయన రాయటానికి కూర్చుంటే వ్యాసుడు నరసింహావతారం నుంచి మొదలు పెట్టాడు అనుకుంటాను. నరసింహావతారం వామనావతారం నుంచి మొదలు పెట్టాడు వ్యాసుడు. ఈయన దగ్గరికి ఇంకో పండితుడు వచ్చి ఆ పండితుడు రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు. వచ్చి చేపల నుంచి మొదలుపెట్టు అని చెప్పాడు. కనుక మత్స్యావతారం నుంచి మొదలు పెట్టాడు ఈయన. ఈ నారాయణీయంలో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది. మత్స్యకూర్మ వరాహ నారసింహ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి. వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈయన మొత్తం పద్యాలన్నీ రాసుకున్నాడు. రాసుకుని ప్రతి దశకం చివర శ్లోకం, నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు. ప్రతి దాంట్లో దాదాపుగా నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా, దీనిని నివారించు, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని దండం పెట్టుకున్నాడు. చాలా బాగుంది కదా. ఇలాంటప్పుడు
ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకి నడిచేదేవుడు అని పేరు. అవును. ఆయన వీటన్నిటిలో మొత్తం 1036 1056 శ్లోకాలు ఉన్నాయి అవి. ఉమ్. అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది. ఆ. ఆ- ఆయనే అంటే అందరూ అన్ని చేయలేరు, ఇప్పుడు చదవలేరు కాబట్టి. ఇప్పుడు కనీసం నారాయణీయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి ఆయన కనిపించాడు, ఆయన రాశాడు, ఆయన అవును. రాసి దాని ఫలశ్రుతిలో కూడా ఇది చదువుకుంటే పోతాయి అన్నాడు. ఉమ్, ఉమ్. అది చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట. అవును. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇక ఈ ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి. ఆ. ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు 48 రోజుల పాటు చదువుకుంటే ఓకే. ప్రిస్క్రిప్షన్ ఇది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్. డాక్టర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి, ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా. అవునవును. అలాగే ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజు 48 48 రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన. ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఇబ్బంది అయినా. ఆరోగ్యపరంగా. ఆ శ్లోకం ఒక్కసారి చదివి వినిపిస్తాను తప్పకుండా అందరి అమ్మ. కోసం. అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాస్తాలయ వాస విష్ణోః. ఇది శ్లోకం. చిన్నదే. చిన్నదే, 4 ఆ. లైన్లు, చిన్న చిన్న లైన్లు. ఓకే. ఓకే. వాతాలయ వాస అంటున్నాడు. అంటే ఆ. వాత అంటే వాయుదేవుడు ఉన్నటువంటి ఆలయంలో వచ్చినటువంటి విష్ణువా. ఉమ్, నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఉమ్. ఎక్కడైతే గురువు ఉన్నాడో, ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను ఉమ్. నేను కొలుస్తున్నాను. ఎందుకు? అనంత భూమా మమ రోగరాశి. ఎంత గొప్ప రోగరాశి నాది, అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి తీసేయి. అని అడుగుతున్నాడు. ఈ ఈ ఈ దేవుడు ఎవరు మళ్ళీ? అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే అని అంటూ అక్కడ త్వమిత్తముత్థాపిత పద్మయోని. పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే, ఉమ్, బ్రహ్మకల్పం అంటాం. ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు. ఉమ్. విష్ణువు ఎలా చెప్తున్న పద్మనాభుడు కదా ఈయన. అవును. ఈయన నాభిలోంచి పద్మం వస్తే ఆ పద్మంలోంచి బ్రహ్మ వచ్చాడు ఉమ్. కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు. వర్ణించినట్టు అన్నమాట. ఉమ్. అంటే ఇన్ని రకాలుగా అవును. అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన్ని స్థాపించావు కదా అని చెప్తూ, హే పరమాత్మ, నన్ను ఆ పాద్మకల్ప అంటాడు, అంటే బ్రహ్మకల్పం అనమాట. ఓకే. పద్మంలోంచి వచ్చినవాడు పాద్ముడు. ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో. ఉమ్, అటువంటి ఓ మహావిష్ణు ఉమ్. ఎక్కడైతే గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణు, నాకున్న ఈ గొప్ప రోగరాశిని ఉమ్. తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అన్నమాట. ఉమ్. అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చెయ్యగలవు అన్నట్టుగా ఒక రకంగా అవును. అక్కడ వర్ణించేశాడు ముందుగా. అంత బ్రహ్మకల్పానికే బ్రహ్మని సృష్టించి ఇచ్చావు. అవును. అవును. ఉమ్. అవునా? పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు, ఇటు వాయువు ఉన్నాడు. ఉమ్. వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ. వాళ్ళిద్దరూ కూడా అక్కడ పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు. ఉమ్. అదే కాకుండా నువ్వు బ్రహ్మని తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి. అవును. నా రోగరాశిని నశింపచేయి. అమ్మ, మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి, లేదు అనంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా పూజ ఉన్నాయా? చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు. ఆ, లేదు ఓపిక, రోగం ఉంటేనే కదా చేస్తున్నాం అవును. కనుక ఓపిక లేదు, మంచం మీద పడుకునే చేసుకోండి. ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ కోసం ఇంకెవరైనా చేయొచ్చా? చేసినప్పుడు ఇలాంటి శాస్త్రం ఒకటి, ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు. ఆ, పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు అవును. ఎవరైనా వారి తరపున చేసి చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఉమ్. ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది. ఉమ్. తీర్థం పట్టుకుంటున్నాం కదా, దీంట్లోకి వస్తుంది. వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళు చేసుకోలేనప్పుడు అవును. ఇలా చేయండి. ఉమ్. వాళ్ళు చేసుకోగలిగితే చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదురుకుండా, పట్టం ఎదురుకుండానో, విగ్రహం ఎదురుకుండానో కూర్చొని చేసుకోండి. అవును. ఇంకా మీకు చేతనైతే 48 రోజులు గురువాయూరు వెళ్ళి చేసుకోండి, లేకపోతే నల్లకుంట ఆలయానికి వెళ్ళి చేసుకోండి. అవునా? వీలుని బట్టి. వీలుని బట్టి మన శక్తి, వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. అవును. అవును. మళ్ళీ యథాశక్తి అంతే. శరీరారోగ్యం, పాకెట్ ఆరోగ్యం, పరిస్థితులు, ఆ, అన్ని ఈ చూసుకోవాలి. రెండు మరీ ముఖ్యం కదా. ఈ రెండు అవునవును.
కనుక ఇవి రెండో చూసుకుని, లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి దొరుకుతుందిగా మనకి. అవును. గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది. ఎంత బావుంటాడో, హ్మ్. ముద్దుగా అందంగా ఉంటాడక్కడ కృష్ణుడు. ఆహాహా! అక్కడొక చోటను తిరుక్ తి తిరుక్ అదేంటి ఆ ఊరు? చాలా తమాషాగా ఉంటుంది. కేరళలో ఒకటి. హ్మ్. ఆ ఊర్లోను. అక్కడ చక్కటి ఎంత అందమైన వామనుడో అనమాట. హుహు. చతుర్భుజ వామనుడు అక్కడ, చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు. ఓకే. ఓకే. త్రిక్కాకర హ్మ్. కేరళలో ఊరి పేరు. త్రికాకర. అక్కడే వామనుడు ఉద్భవించాడు. ఓకే. అక్కడొచ్చాడనమాట. అక్కడి నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపిచ్చాడు. హుహుహుహుహు. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. హుహు. ఇక్కడేమో గురువాయూరులోనేమో కృష్ణుడు. ఓకే. ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించటం. ఆ! మామూలుగా ఆ రూపాలేవి మహావిష్ణువు రూపంలో మనకు కనిపించవుగా. కనిపించవు. అలాంటిది. ఓకే. ఓకే. అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి, నా రోగాన్ని తగ్గించు, ఇంకేమీ కాదు నా రోగాన్ని తగ్గించు హ్మ్. అని 108 సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి. ఓకే. ఓకే. 48 డేస్. ఈ ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి. హుహు. అసలు నారాయణ భట్టతిరి చెప్పింది హ్మ్. మొత్తం నారాయణం చదువుకోండి, నారాయణీయం చదువుకోండి. ఈ సమయం మధ్య ఉంటే. చాలా మంది ఆన్‌లైన్‌లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు. హుహుహు. అలా కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. అంతే. ఆసక్తి ఉన్నవాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ వీలుని బట్టి. ఎలా వీలుని బట్టి. వీలైతే అలా. ఆ! చేసినంత మాత్రాన మనకు జరిగే నష్టమేం లేదు. ఇంకా అది మనకు ఉపయోగం. అది మన పుణ్యబలం పెరుగుతుంది. అంతే. అంతే. ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు. ఇప్పుడు అవును. మనకు ఫలించలేదే అని బాధపడే వాళ్ళందరికీ నేనొకటి హ్మ్. చక్కగా ఘంటాపథంగా చెప్తున్నా. ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు. ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది. అంతే. ఓపిక అవసరం. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా, ఈ జన్మలో కాకపోతే. హ్మ్. కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు, పోదు, పోదు. హ్మ్. అంతే అమ్మ. మంచి అంతే. మాట. అంత ఖచ్చితం. హ్మ్. కనుక ఇది పద్ధతి. చక్కగా నారాయణీయంలో 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని హ్మ్. 100 దశకాలు కదా! అవును. 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం. అమ్మ దాదాపు చాలా మంది వందలో ఒక 80% మంది ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారనే చెప్పొచ్చు. హ్మ్. ఎవరో కొంతమంది ఆల్రెడీ తాతలు, తండ్రులు సంపాదించిన డబ్బుతో ఉండేవాళ్ళు ఉన్నారు కానీ, ఇప్పుడు ఈ తరం వాళ్ళైతే చాలా వరకు ఒకవేళ వాళ్ళు సంపాదించి ఇచ్చినా వీళ్ళకది మెయింటైన్ చేయరాక గూడా వృధా చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. అంటే ఫైనాన్షియల్‌గా ఖచ్చితంగా ఇబ్బందులైతే ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయనే చెప్పొచ్చు. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడలేక కొన్ని కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. హుహు. వాటి నుంచి అటో ఇటో అనేది తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. మరి దీని నుంచి బయటపడాలి అనంటే మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో పరిహారాలు ఆల్రెడీ మనకు మన శాస్త్రాల్లో, పురాణాల్లో వివరించారు. దాంట్లోంచి ఏదైనా ఒక్కటి దీనికి పరిహారంగా ఉంటే వివరించండి. తప్పకుండా. నిజంగానే ఇలాంటివి చూస్తాం. తాత ముత్తాతలు సంపాదించేం కాదు. ఈ రోజుల్లో గూడా వాళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు. అవును. ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే గత 20 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి కొత్త తరహా చదువులు, కొత్త తరహా జీతాలు హ్మ్. అంటే దానికి కావాల్సిన అంటే మళ్ళీ ఏమంటారు మిగిలిన డెడ్‌లైన్స్ అన్నీ కూడా అలా అంత కఠినంగానూ ఉంటాయి. జీతం ఏం కూర్చోబెట్టి ఎవరివ్వరు. అవును. దానికి తగినట్టే ఉంటాయి వాళ్ళవన్నీ కూడా. అలాంటివి ఇచ్చి కూడా హ్మ్. బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎంత సంపాదించుకుంటున్నా కూడా మళ్ళీ అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. అంటే విపరీతంగా నగలు కొనేవాళ్ళు ఉన్నారు. నగలు తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు. అవును. ఉదాహరణకి చెప్తున్నాను నేను. అవునవును. అవునా? చాలా వీళ్ళే మొబైల్ జ్యువెల్లరీ షాపా అన్నట్టుగా వేసుకుంటూను ఉంటారు. మళ్ళీ చక్కగా ఇవి తాకట్టు పెట్టేసేసి మళ్ళీ అంటే అంత చిన్నదానికి కూడా మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటమే. హ్మ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా సరే ప్లానింగ్ లేకుండా ఏది చేసుకోకూడదమ్మా. ఆ! ఆ ప్లానింగ్ తప్పనిసరిగా ప్రతిదానికి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా ప్లానింగ్ ఉండాలి. ఏ టైంకి తినాలి? ఏం తినాలి? హ్మ్. నా ఆరోగ్యానికి ఏది సూట్ అవుతుంది? నాకు వంకాయ మ్యాచ్ కాదా? అంటే ఏమన్నా అలర్జీస్ వస్తాయా? టెంకాయ తింటే అలర్జీస్ వస్తాయా? అనేది చూసుకోవాలి. అవును. అన్నిటికి అది చూసుకొని చేసుకోవాల్సిందే. అలాంటి ప్లానింగ్ లేనటువంటి వాళ్ళు జీవితంలో అన్ని చోట్ల దెబ్బతింటారు. హ్మ్. కనుక వాళ్ళు మొట్టమొదట కల్టివేట్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ప్లానింగ్ చేసుకోవటం. మన ఆదాయం ఎంత? దానికి మనం ఖర్చులేం పెట్టుకోవాలి? ఒక హ్మ్. నెల చూడంగానే తెలిసిపోతుంది గదా! అవును. తెలివిగల వాడికి అకల్మందుకో ఇషారా కాఫీ అంటారు. అంటే ఊరికే అలా సైగ చేస్తే చాలట వాడు చాలుతది. అంతే. అలా ఒక నెలో, 2 నెలల్లో చూస్తే మనకి మన ఖర్చులేంటి, మన ఆదాయం ఏంటి అనేది మనం తెలుసుకుని దీంట్లో మనం పెట్టకూడనివేంటి? అంటే మన తాహతకి తగ్గకుండా పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అవునవును. అవును. తోటివాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అంటే వీడికే మెడ తెగుతుంది. అంతే.
కనుక ఇట్లాంటివి చేయకూడదు. ఉమ్, అది చేసుకోవటం. ఉమ్, ఇవన్నీ కాకుండా మీరు ఒకటి అడిగారు, ఏమన్నా మనకి శాస్త్రాల్లో వీటన్నిటికీ ఉపాయాలు ఉన్నాయా అని. ఉమ్, ఉన్నాయి, ఎందుకు లేవు? ఉన్నాయి, కానీ దేనిని కూడా వ్యర్థం చేయకూడదు. అవును. ఏదైనా సరే మనకి యూస్ఫుల్గా ఉన్నదో ఒకటి ఉండాలి. ఇస్తే, ఆ యూస్ఫుల్గా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని, ఆ విశేషాన్ని, లేకపోతే ఆ ప్రత్యేకతని మనం మిస్యూజ్ అబ్యూజు చేయకూడదు. అంతే. కరెక్ట్ ఎప్- అమ్మా. ఎప్పుడైతే ఈ మిస్యూజ్ అబ్యూస్ చేస్తామో దాన్ని, అది ఫలించదు ఇంకా. ఉమ్, అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పా కదా, ఇది జరగలేదేమంటే అంటే ఎక్కడో మీరు అబ్యూజో మిస్యూజో లేకపోతే ఏదో చేసి ఉంటారు. అంటే ఏ రకంగా చేస్తున్నారంటారమ్మా మీరు అన్నట్టుగా? అబ్యూజ్ అంటే ఎలాగో ఈ దేవుడిని ఇగో ఈ మంత్రం అడిగి కొడితే డబ్బిస్తున్నాడు కదా అని నేను నగ కొనుక్కోవాలన్నా కావాలి, ఒక ఆల్కహాల్ బాటిల్ కావాలన్నా కావాలి, లేదా ఒక గోవా ట్రిప్కి వెళ్ళాలన్నా కావాలి అని అనుకుని చేస్తూ ఉంటే జల్సాల ఇది కోసం కాదా? ఉపయోగించటం. ఉమ్, ఉమ్, నెసెసిటీని తీసుకుపోయి లగ్జరీ చేసేయటం. కరెక్ట్. అది మనం తాహత ఉందా లేదా అని చూసుకోవటం లేకుండా, ఉమ్, ఉమ్, తాహత ఉంటే చెయ్యండి, ఎవరు కాదు, అక్కడ వాళ్ళు కూడా బతకాలిగా. అంతే. కనుక తాహత ఉంటే చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. తాహత లేకుండా చేసే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. అవును. వాళ్ళ గురించే. మనకు అంత శక్తి లేదు, అంత సంపాదన లేదు, ఉన్నా కూడా మన సంపాదన చాలటం లేదు. అది లేదు కాదు, చాలటం లేదు. మన ఖర్చులకి మీటింగ్ ద బోత్ ఎండ్స్ అంటారు. ఈ రెండింటిని కలపటం అనేది మనకి చేత కావట్లా. అవును. వడ్డానం కొనుక్కున్నామమ్మా, పొట్ట ఇంత లావైపోయింది, వడ్డానం ఎంత చేసినా రెండు కలవ వెనకాల అవును. కలిస్తే కదా వడ్డానం పూర్తవుతుంది. దానికి ఇబ్బంది పడటం అనమాట. వడ్డానం అంటే అందరికి అర్థమైపోతుంది తేలిగ్గా అని చెప్తున్నాను నేను. అవునా? అవును. మరి అలా చేయకపోతే మరి వాళ్ళకి దెబ్బతిన్నట్టే కదా. ఆ వడ్డానం వాళ్ళకి సరిపోదు, అవును. అంటే ఆ సంపాదన సరిపోదు. అంటే ఉమ్, సంపాదన చాలకుండా పోతే, ఎంత సంపాదించినా చాలకుండా పోతుంది అంటానికి బంగారు వడ్డానం గురించి చెప్పాను నేను. కరెక్ట్ అమ్మా. వస్తుంది సంపాదన. వస్తుంది. కానీ మీరన్నట్టుగా అది ఎలా ఉపయోగించాలో తెలియక వృధా చేయటం వృధా వల్లే చేయటం. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అలానే ఉన్నారు. అంటే చాలా మంది అలా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటే ఉమ్. ఇంత అమౌంట్ అనేది మనకు నెలలో ఏదో ఒక రోజు అనేది వస్తుంది మన వస్తుంది. అకౌంట్ కి. మరి అది ఇంత వస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది ఎక్కడుంది? నాకు తెలిసిన కొంతమంది ఉద్యోగులు ఉమ్, రకరకాల కట్స్ పెట్టేసుకుని జీతం వచ్చేటప్పుడు 5దో 10దో వస్తుంది అంతే. వాళ్ళకి జీతం పడటానికి పడకపోవటానికి ఏమీ తేడా ఉండదు. ఉండదు. దీని మీద ఒక చిన్న ఇంగ్లీష్ అవుతుంది. నెలలో మొదటి వారాన్ని పేపర్ వీక్ అంటంట. అంటే ఉమ్, కాగితాలు తిరుగుతాయి చేతిలో. రెండో దానికి పోయి చిల్లర? కాయిన్ వీక్ అనమాట. కాపర్ వీక్. కాపర్ వీక్ అంటే కొంచెం పెద్ద నాణేలు. అంతే. తర్వాత కాయిన్ వీక్, చిన్న చిన్న నాణేలు. తర్వాత పాపర్ వీక్. ఏముండదు. పేపర్ వీక్ నుంచి పాపర్ వీక్‌కి మధ్యలో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే, ఈ పాపర్ వీక్ మనం చూడక్కర్లా. చూడక్కర్లేదు. కరెక్ట్ అమ్మా. ఎంతో పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. లేదు. కొంత కొంత కొంచెం పక్కన కొంచెం పెట్టినా ఉన్న దాంట్లో ఇది నాకు అవసరమా లేదా? అంతే. ఇప్పుడు చాలా మంది ఇంట్లో వంట చేసేటప్పుడు 1 కిలో వంట చేసే దగ్గర 2 కిలోలు చేస్తున్నారు. హ్మ్. తినేవాళ్ళు ఉంటే చేసుకోవాలి, చేసుకోవచ్చు. తప్పదు. ఆ కడుపులు మార్చక్కర్లేదుగా. తినని వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయటం? చేయటం హ్మ్. పారేయటం. అవును. ఇట్లాంటివన్నీ. అనవసరమైనటువంటివి. మనకు ఓపిక లేకపోయినా సరే బీరువాలు చీరలు. హ్మ్. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి ఖర్చులు. మగవాళ్ళకి ఇంకో రకం వ్యసనాలు. ఉంటాయి. ఇవి మాత్రం చాలా విపరీతంగా ప్రతి వారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిందే. హ్మ్. హ్మ్. కంట్రోల్ చేయకుండా మనకి ఏ దేవుడు వచ్చి సహాయం చేయడు. హ్మ్. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం దైవ సహాయం అంటారు అందుకే. అంతే. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఆయన తన ఎంతోమంది వచ్చి కూర్చుని అందరూ భోజనాలు చేసిపోతూ ఉంటారు కదా. అసలు ఆయన పిల్లలే 100 మంది. హ్మ్. ఆ సంతానం అంతా ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలి. ఆయన శిష్యులు ఎంతోమంది వస్తూ ఉంటారు. శిష్య ప్రశిష్యులు. అవును. వాళ్ళందరికీ భోజనాల ఏర్పాట్లన్నీ చెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే ఒక్కళ్ళే చేయాలంటే ఎంత కష్టం. అవును. అలాంటప్పుడు ఆయన ఏమని పెట్టుకున్నాడు? కామధేనువుని పెట్టుకున్నాడు. అంటే కామధేనువు కామధేనువు. కామ అంటే కోరిక. కోరిక. మనం ఏం కోరితే అది పితికిస్తుంది. హ్మ్. అటువంటి వశిష్ఠ మహర్షి ఈ పితికే ప్రయత్నం కూడా లేకుండా ఇంకా తేలిగ్గా ఉండటం కోసం ఒక మంత్రం చెప్పారు. హ్మ్. ఆయన స్వయంగా ప్రయోగం చేసి, ఈ మహర్షులందరూ ఎక్కడో అడవుల్లో ఉంటారు. వాళ్ళ దగ్గర అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నట్టుండి అవును. కదా. అలాంటి చోట ఆయన లక్ష్మీదేవిని సిద్ధింపచేసుకున్నటువంటి ఒక మంత్రం చెప్పారు. హ్మ్. ఈ మంత్రం చేసేటప్పుడు ఏదన్నా లక్ష్మీదేవికి ప్రముఖంగా అంటే శ్రావణ మాసంలో కానీ, లేకపోతే అక్షయ తృతీయ నాడు కానీ, ఓకే. ఆ రోజున ప్రత్యేకంగా అంటారు. రేపు రాబోయే రోజుల్లో కార్తీక శుద్ధ పంచమి నాడు కానీ, ఆ రోజు లక్ష్మి ఉద్భవించిన రోజు తిరుచానూరులో, హ్మ్. 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 అలాంటి రోజుల్లో కానీ ఇలా ప్రత్యేకంగా రోజులు ఉంటాయి కదా. హ్మ్. ఆ రోజుల్లో
లక్ష్మీదేవిని లేకపోతే ఏ శుక్రవారం అయినా సరే ఆ రోజు అమ్మవారి శుభదినం అనుకుంటాం కదా, అవును. అలాంటి రోజున్నాడు చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఆవిడ ఒక్కతనే పెడితే ఆవిడ కోపం వస్తుంటే వాళ్ళ ఆయన్ని కూడా పక్కన పెట్టాలి. ఓకే. స్వామివారు కూడా ఉండాల్సింది. ఇద్దరిని పెట్టి 4 వైపులా 4 ఆవు నెయ్యి దీపాలు పెట్టి, ఉమ్, ఆవు నెయ్యి దీపాలేంటి? సిద్ధి, బుద్ధి, శుభం, లాభానికి ప్రతీక. ఓకే. ఈ 4 నాకు సిద్ధించాలి ఉమ్, అని ఆ దీపాల కాంతిలో మధ్యలో ఉన్న అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా మళ్ళీ ప్రతిదాన్ని కాంప్లెక్స్ చేసుకోకూడదు. ఉమ్, కాసిన ఇన్ని మల్లెపూలో ఇన్ని జాజి పూలో ఏవో చక్కటి పువ్వులు ఏమన్నా వాసన వచ్చే పువ్వులు అనుకుంటున్నాం కదా, వాసన లేని అవును, పువ్వులు పూజకు సువాసన. పనికిరావు ఉమ్, కనుక ఆ పువ్వులో లేకపోతే గంధాక్షతలో ఉమ్, పట్టుకొని చక్కగా ఆ దేవుడికి ఆ లక్ష్మీదేవికి ఉమ్, 108 సార్లు ఒక చిన్న మంత్రం 108 సార్లు సాయంకాలం పూట ప్రదోష వేళ చేయాలి. ఇది ఓకే. ప్రదోష వేళ అంటే ఏంటి? సూర్యాస్తమయానికి ఒక 24 నిమిషాలు అటు ఇటు. ఆహా. ఆ సమయంలో ఏ రోజుకి ఆ రోజు సూర్యాస్తమయ సమయాలు మారిపోతూ ఉంటాయి అవును. కనుక కాస్త కొద్దిగా కొద్దిగా చేయబడ్డాక అనుకోండి. చూసుకొని. అనుకుని ఆ సమయంలో చక్కగా లక్ష్మీదేవిని ఆయన ఆ పక్కన విష్ణుమూర్తిని పెట్టుకుని ఉమ్, 4 వైపులా 4 ఆవు నెయ్యి దీపాలు పెట్టుకుని ఆ, ఆవిడకి పూజ అయ్యాక మధుర పదార్థాలు నివేదించాలి కనుక మధుర పదార్థం ఏదో ఇంట్లో హల్వానో ఏదో స్వీట్ చేసుకుని అది ముందరే తెచ్చి పక్కన పెట్టుకుని ఇవన్నీ ఏర్పాట్లు ముందరకే. అవును. అవును. పువ్వులు ఈ స్వీటు తీసుకొచ్చి పక్కన పెట్టి ఈ దీపాలు ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు ఆ అమ్మవారి దగ్గర కూర్చుని మనసు పరిపరి విధాలు పోకుండా ఉమ్, ఇంకొక వైపు ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే దానికే ఉమ్, మళ్ళీ దీనివల్ల ఫలితం ఏంటి అనే దాన్ని కూడా ఆశించకుండా, ఫలితం వస్తుంది అదే వస్తుంది ఉమ్, ఆశించకుండా కూర్చుని ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఓకే. ఈ చదువుకుంటే 108 సార్లు మాల. దీనికి ఒక ప్రత్యేకమైన మాల ఉంది. ఉమ్, వైజయంతి మాల అంటారు దీన్ని. ఆహా. మనకి పూజా దుకాణాల్లో దొరుకుతుంది, చాలా తేలిగ్గా దొరుకుతుంది. ఓకే. అది ఒక చెట్టు పదార్థం, చెట్టుకొచ్చిన చివరి మొగ్గ అనమాట అది. ఉమ్, అవి ఎండబెట్టి మాలలాగా చేస్తారు. ఉమ్, ఆ వైజయంతి మాల తెచ్చుకుని ఇది కూడా ముందరే తెచ్చుకోవాల్సిన ఏర్పాట్లలో వైజయంతి మాల కూడా తెచ్చుకుని ఈ వైజయంతి మాలని 108 సార్లు ఒక్కొక్క పూస 108 పూసలున్న మాల తెచ్చుకోవాలి. ఉమ్, ప్లస్ 109ది కొలిక పూసగా ఉంటుంది. ఆ అవును. కొలిక పూసను లెక్కించకూడదు. ఈ 108 పూసలని 108 సార్లు ఈ మంత్రం ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్, ఒకటి. ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్, ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్. ఇలా నేను 3 సార్లు చదివాను. 108 సార్లు. ఉమ్, ఎవరికైనా ఏదన్నా మంత్రోపదేశం చేసేటప్పుడు 3 సార్లు చెప్పాలని శాస్త్రం. అందుకని 3 సార్లు చెప్పాను నేను. ఓ, ఇది అందరికీ అంటే నలుగురికి వాళ్ళు చెడ్డ వైపు వెళ్లకుండా, పిచ్చి డెసిషన్స్ తీసుకోకుండా ఉపయోగపడాలనే ఉద్దేశంతో అవునమ్మా. చెప్పిందే అంతే కానీ అంతే. మంత్రం వచ్చని చెప్పటం కాదు ఇది. మీరు అన్నట్టుగా ఎవరికి నిజంగా అంత నీడు ఉందో, ఎవరు అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటే ఇంకా ఉత్తమం. ఉత్తమం. అనవసరమైన వాటికి మీరన్నట్టు ఆడంబరాలకి, కోరికల కోసం కాకుండా. ఆడంబరాలకి అది అడగటం కాకుండా నెసెసిటీస్కి అడగాలమ్మా, అంతే. లగ్జరీస్ కాదు. అంతే. అవునమ్మా. అడిగితే ఆవిడేమిస్తుందో ఇస్తుంది. అంతే. మనం ప్రాధేయపడటం. నువ్వు దోసెడు కోసం అడిగితే ఆవిడ గంపడివ్వచ్చు అంతే. మన యోగ్యతను బట్టి. అవును. కానీ ఈ దోసెడు మనకు అవసరం. ఉమ్, ఈ దోసెడు లేకపోతే మనకి బతుక అల్లకల్లోలం అయిపోతుంది. అవును. కనుక దీనికోసం ప్రార్థించండి. ఉమ్, మన సంకల్పం చెప్పుకుని ఇక ప్రస్తుతం నాకు ఈ అవసరం ఉంది, ఇట్లా కావాలి ఇలాగు అని చెప్పుకుని చేస్తే ఫలిస్తుంది. ఉమ్, ఇది వశిష్ఠుడంతటి మహర్షి చెప్పినటువంటిది. ఈ వశిష్ఠుడు ఎవడు? రాముడికే గురువు. ఆ, విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా మార్చాక ఎంతైనా వశిష్ఠుడు వచ్చి సర్టిఫికేషన్ చేస్తే కానీ నేను బ్రహ్మర్షిని ఒప్పుకోనని విశ్వామిత్రుడే అన్నాడు. ఉమ్, ఉమ్, అలాంటి వశిష్ఠుడు అనమాట. అంత గొప్ప వ్యక్తి, అంత ఋషి, మహారుషి, ఉమ్, అరుంధతి వంటి పత్ని కలిగినటువంటి వ్యక్తి. అవును. వాళ్ళు చేసినటువంటి సాధన, ఓకే. ఓకే. ఆ సాధన ద్వారా వాళ్ళు ప్రయోగం చేస్తేనే కదా విషయం తెలుస్తుంది. అవును. తెలుసుకుని వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగం. అమ్మ, కొన్ని కొన్ని విషయాలు అంటే నిత్యం మనం ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. వాటికి సంబంధించిన విధులన్నీ ఆచరిస్తూనే ఉంటాము. అయినా కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను అడగబోయేది ఏంటి అంటే, ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి, తులసమ్మని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఈ తులసి మొక్కని ఆరాధించటము, ఇంట్లో పెట్టటము ఇవన్నీ కూడా వంతన ఉంటేనే చెయ్యాలా? మరి మా అత్త కానీ మా అమ్మ కానీ వీళ్ళెవ్వరూ కూడా తులసి మొక్కను పెట్టి ఆరాధించింది లేదు. మరి నేను చెయ్యొచ్చా చెయ్యొద్దా? కొన్ని కొన్ని దేవతారాధనలకు ఖచ్చితంగా వంతన ఉంటేనే చేయాలంటారు. ఆ విషయం తులసమ్మని ఆరాధించడంలో కూడా వర్తిస్తుందా? ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయమ్మా. దాని గురించి ఒక చిన్న వివరణ.
ఇంటి ఆచారం ఉంటేనే చెయ్యాలి అనేది నిజంగానే పాటించదగిన సూత్రం. ఎందుకంటే ఆ ఇంట్లో అంతకు ముందర ఏదో ఇబ్బంది జరిగితేనో, లేకపోతే అసలు ఆ పూజ వాళ్ళకి పద్ధతే లేకపోతేనో మానేస్తారు. హ్మ్. ఆ ఆడపిల్లకి పుట్టింటి వారింటి కంటే కూడా అత్తింటి వారి ఆచారమే ప్రధానం. ఆ! అక్కడుంటేనే చెయ్యాలి. ఎందుకంటే గోత్రం మారిపోయింది. ఒకప్పుడు అన్నీ మనం గోవుల ఆధారంగానే మన వృత్తి అంతా వ్యవసాయము, గోవులు వీటి ఆధారంగా వచ్చాం గనక, అవును. ఈ గోవుల వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ గోత్రం ఏర్పడిందనమాట. హ్మ్. గోత్రం అనే మాట అలా వచ్చింది. ఈ గోత్రం వాళ్ళకి అది పనికిరాదు, ఇది పనికొస్తుంది అంటే నిజంగానే కొంచెం దూరంగా ఉండటం మంచిదే. హ్మ్. కానీ తులసి ఉన్న ప్రత్యేక లక్షణాలేంటంటే, తులసి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ, ఆ తులసాకు గానీ, దాని మీద నుంచి వచ్చే తీర్థం గానీ, అంతా కూడా తులసి లక్ష్మీ స్వరూపం గనక అవన్నీ మనని విష్ణు సాయుధ్యం పొందిస్తాయి అని, అందుకే చనిపోయేటప్పుడు కూడా తులసి నీళ్లు నోట్లో పోయటం ఇలాంటి అవును. పద్ధతులన్నీ కూడా వచ్చాయి. ఆ! అవి వస్తాయి. ఈ తులసి ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, పక్క వాళ్ళ ఇంట్లో మొక్క ఎందుకొస్తుందో కొంచెం గాలికి గింజలు పడి ఇటు మొలుస్తాయి. అంటే దానంతట అదే వస్తే మనం దాన్నేమి తీసేయక్కర్లా. అంటే పూజించొచ్చంటారా అలా? పూజ చేసినా చేయకపోయినా ఉండనియ్యొచ్చు. ఓకే. ఇంట్లో ఉండనియచ్చు. మనంతట మనం తెచ్చి పెడతాం గదా! తులసమ్మ కోట పెట్టి, దాంట్లో తులసి చెట్టు పెట్టి హ్మ్. పూజలు హ్మ్. చేస్తాం గదా! అలాంటివన్నీ ఇంటి పద్ధతుల్లో ఉంటేనే చేయటం మంచిది. లేకపోతే వద్దు. ఓకే. కానీ దానంతట అది పడి మొలిచిన మొక్కలుంటాయి. అవును. వేరే గింజలేవో తెస్తే దాంట్లో పొరపాటున చిన్నవుంటాయి గదమ్మా! హ్మ్. ఎంత హ్మ్. సూక్ష్మంగా అవును. ఉంటాయి తులసి గింజలు. అవును. ఆ సూక్ష్మంగా వచ్చినవి వచ్చేస్తే హ్మ్. అది. ఇంకొకటి తులసి గింజల్లో ఉన్న మహత్యం ఏంటంటే ముఖ్యమైనది, ఆ హ్మ్. తులసి గింజలు చక్కగా నోట్లో ఇన్ని గింజలు మనం సేకరించడం కూడా కష్టమే. సన్న సన్న అవును. గింజలుంటాయి. గసగసాల కంటే సన్నగుంటాయి. అవును. కొద్దిగా గచ్చకాయ రంగులో ఉంటాయి. ఆ గింజలు ఒక పావు చెంచా గింజలు నోట్లో వేసుకొని నమిలేస్తే శ్లేష్మ రోగాలు పోతాయి. హుహు. వైద్యం. ఓహ్! అది అవసరమే కదా అందరికి. అవునవును. చాయ్ చేసుకునేటప్పుడు ఇలాంటప్పుడు ఆకు వేసి తేయాకేసి పొంగిస్తాం గదా! హ్మ్. ఈ తులసాకు కూడా 4 రెమ్మలు దాంట్లో వేసి పొంగిస్తే, అప్పుడు కూడా ఈ జలుబుకు సంబంధించినవి, దగ్గుకు సంబంధించినవి రోగాలు రావు. హ్మ్. ఇంకొకటి ఉంది. తులసిలో ఉండేటటువంటి ప్రయోజనాలు అన్నీ ఇన్నని కాదు. చాలా కోపం ఎక్కువ అనుకుందాం ఎవరికైనా. వాళ్ళు రోజు 4 తులసి ఆకులు తింటే నెమ్మది నెమ్మదిగా కోపం తగ్గిపోతుంది. ఓహ్! ఇది ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది. ఉన్నట్లుండి ఉధృతంగా కోపమొస్తుంటుంది. అవునవును. ఆ కోపం తగ్గదు కూడా కొంతమందికి. వాళ్ళొచ్చి తులసాకులు తింటే అటొచ్చి, ఇటొచ్చి రోజుకో 4, 5, 6 తులసాకులు తింటే, హ్మ్. ఆ తులసాకులు తిన్నందువలన కోపం తగ్గిపోతుంది. హుహుహు. కొన్నాళ్ళు అంటే ఇవాళ తింటే రేపు తగ్గిపోతుంది అని నేను చెప్పట్లా. అవును. ఓ నెల రోజులు, 2 నెలలు చేస్తే అప్పటికి ఇప్పటికి తేడా తెలుస్తుంది. హుహు. ఈసారొచ్చే కోపం అంత ఉధృతంగా వచ్చినా తక్కువ సేపు ఉండటం, లేతే ఉధృతం తగ్గటం యాహ్! ఎ తప్పనిసరిగా తేడా తెలుస్తుంది. ఓకే. ఓకే. ఎన్ని రకాల మనకి తులసితో ఉన్నాయో చూడండి. అవును. మరి అలాంటప్పుడు ఇంట్లో లేకపోతే పెట్టుకోవచ్చా అంటే, పక్క వాళ్ళింటి ఆకులు తెచ్చుకొని వైద్యానికి వాడుకోవచ్చుగా. అవును. మనం వైద్యానికి వాడేవన్నీ ఇంట్లో పెంచుతున్నామా? లేదుగా. లేదు. కనుక వైద్యానికి ఎవరైనా వాడుకోవచ్చు. హ్మ్. కానీ పూజకి వాడుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచిస్తే మంచిది. ఇంట్లో లేని వాళ్ళు, హ్మ్. ఆ పద్ధతి లేని వాళ్ళు. కానీ పడిన మొక్కని మనం తీసి పారేయాల్సిన అవసరం మాత్రం లేదు. భయపడి అయ్యో! ఇది మన ఇంట్లో రాకూడదు అని తీయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇన్ని వృక్షాల్లో తులసిని, రేగుని, వేపని లక్ష్మీదేవి రూపంలో భావిస్తాం మనం. రేగును గూడా. రేగు మరి బద్రీనాథ్ ఆలయం అదే కదా! బదరి అంటే రేగు చెట్టు. ఆ హ్మ్. రేగు చెట్టు నాథుడు విష్ణుమూర్తి అక్కడున్నాడు. హుహుహు. ఆ పేరుతో పెద్ద క్షేత్రమే ఉంటే. హ్మ్. బదరీ ఆకంటే రేగాకే గదా! ఓకే. ఓకే. వీటిని లక్ష్మిగా భావిస్తాం మనం. ఆహా! లక్ష్మి అనమాట అక్కడ. ఓకే. కనుక వీటికి ప్రత్యేకత. కనుక ఈ లక్ష్మీ స్వరూపాలని హ్మ్. పూజించటం మనం లక్ష్మీ పూజ ఉంటూనే ఉందిగా. అవును. లక్ష్మీ పూజ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ రూపంలో లక్ష్మిని కూడా పూజించుకోవచ్చు తప్పులేదు. హుహు. అది అలాగా. అంటే తులసిని లక్ష్మిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని ఆరాధిస్తాము. మరి తులసమ్మ రూపంలో ఎందుకు ఆరాధించొద్దమ్మా? ఎక్కడో ఏదో వాళ్ళ ఫ్యామిలీలో అంతకు అంటే ముందర ఎక్కడో ఒకవేళ అట్లా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇబ్బంది జరిగి ఆపేసిన సందర్భాలుంటే దూరం పెట్టడం కరెక్టు. అవును. లేదు ఎప్పుడు వీళ్ళ ఆపేసారో పార్టీకి కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా. ఆహా! అట్లంటారా? కొన్ని తరాల ముందరది మనకి తెలియదుగా. హ్మ్. ఒకప్పుడు మనం ఇంట్లో శివార్చన చేస్తున్నా కూడా కాశీలో ఈ రోజుకి తెలుస్తుంటుంది. హ్మ్. ఎక్కడో ఇళ్లల్లో లాగానే శివుడిని పెట్టుకుని పూజ చేసుకున్నారు తలుపులేసేసి మామూలు హ్మ్. ఇల్లులాగా చేసుకుని. ఆ! కదా! లేకపోతే వాళ్ళ ఇంట్లో కిందకెళ్తే కాశీలో కొన్ని పాతాళ లింగాలున్నాయి. ఎందుకంటే మీద మూసేశారు. ఓకే. ఎవరు వచ్చి ఆక్రమించకుండా, విరగ్గొట్టకుండా మూసేశారు మీద. హుహు. ఆ మెట్లేవో పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కింద నుంచి వెళ్లి కింద పూజ చేసేసుకొని వచ్చేస్తూ ఉంటారు.
ఓకే. ఓకే. చాలా ఆలయాలు కాశీలో, పాతాళంలో ఉన్నాయి మనకి ఇప్పటికి. హుహుహు. ఇప్పటికీ కనిపిస్తాయి. హ్మ్. మనం కూడా వెళ్ళొచ్చు. ఆ మెట్లు దిగి మనం కూడా వెళ్లి పూజ చేసుకోవచ్చు. ఆహా! అలా ఉంటాయి. అంటే ఇప్పుడు కొంచెం స్వేచ్ఛ వచ్చింది కనుక ఓపెన్ చేశారు. లేకపోతే అందరికి ఓపెన్ కావవి. హ్మ్. అలా ఉండేవి. ఈ రకంగా ఇలా ఉండటం వల్ల ఏమవుతోంది, ఇట్లాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే వీళ్ళు ఫలానా వాళ్ళని తెలిసిపోతోంది. అందుకని పీకేసి దాచుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారేమో! హుహుహు. చెప్పలేం. అంటే ఏమైనా ఆ తులసి జరుగుండొచ్చు. మించొచ్చే గాలి కూడా మంచిదే అంటారు కదా! హ్మ్. ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా అది కాపాడుతుందమ్మా. ఓకే. ఓకే. అందుకే ఇంటి ముందర తులసి చెట్టు అలవాటు. ఉండాలి. దాన్ని దాటేవి రాలేవు. ఆ! కొన్ని సందర్భాల్లో అమ్మ తులసి చెట్టు ఊరికూరికే వాళ్ళ ఇంట్లో అలా తెచ్చి పెట్టటము, కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఎండిపోవటము ఇలా చూస్తూ ఉంటాం. అవును. ఇలా జరిగినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఏదో సంకేతం ఇస్తోంది అలా అమ్మవారు అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచూ. దాన్ని మీకు ఇండికేషన్ ఇలా ఇస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అలా యజమానికి సంబంధించో, ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఆరోగ్యాన్ని అనేది సూచిస్తుందంటారా తులసి మొక్క? సూచిస్తుంది. హ్మ్. నిజంగానే అప్పటిదాకా బాగా బతికినవి అప్పటి నుంచి ఎలా పెట్టినా బతకవు. హ్మ్. హ్మ్. లేకపోతే క్షీణించిపోతూ ఉంటాయి. అవును. కనుక అది ఏదో ఇంట్లో చెడు ఏదో జరగబోతోంది హ్మ్. అనేటటువంటి వాటికి సిగ్నల్. మనం జాగ్రత్త పడటానికి అది మనకి సూచన చేస్తోంది. ఓకే. మనం జాగ్రత్త పడితే ఎక్కడ జరుగుతోంది అనేది మనం 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 గమనించుకుంటే కదా తెలుస్తుంది. అవును. తెలుసుకుని దానికి తగినటువంటి నివారణ ఏమన్నా చేసుకుంటే హ్మ్. పూజ రూపంలోనో, మరో రూపంలోనో హ్మ్. చేసుకుంటే అది శాంతిస్తుంది మళ్ళీ. సమస్యకు పరిష్కారం. అసలు తులసి గురించి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. నల్ల తులసి ఉంటుంది. శ్యామ తులసి, కృష్ణ తులసి అంటారు. ఆ! అవును. తులసి 100 రకాలు. హ్మ్. మనకేవో 5, 6, 10 రకాల దాకా కనపడతాయి బయట. అవును. 100 టైప్స్ అని చెప్తారు వాటిని. హుహు. లక్ష్మీ తులసి అంటారు. ఆకుపచ్చగా చక్కగా తెల్లగానే ఉంటుందది. ఉంటుంది. లక్ష్మీ అవును. తులసి అంటాం దాన్ని. అలా కాదు నల్లగా ఉండే తులసి ఉంటుంది. హ్మ్. అదేమో కృష్ణ తులసి. కృష్ణ ఒక తులసి. రకం ఈ రెండిటి కలర్స్‌కి మధ్యలోగా ఉంటుంది. దానిని మళ్ళీ మనం రామ తులసి అని పిలుస్తూ ఉంటాం. అవును. అలా రకరకాల తులసులుంటాయి. అసలు ఆరాధించాల్సింది ఏ తులసినమ్మా? ఏ తులసైనా తులసే. కృష్ణ తులసిని ముఖ్యంగా ఆరాధిస్తే హ్మ్. ఇంట్లో రోగాలు రావని పేరు. ఇందాక ఇప్పుడు రోగం అన్నావు గనుక నేను కృష్ణ తులసి పేరు చెప్తున్నాను. ఓకే. ఓకే. ఆ! ఇంట్లో రోగాలు రావని పేరు. ఆహా! ధనం వస్తుందని పేరు. ఈ హుహు. రెండిటికి ధనం రావటానికి, రోగాలు పోవటానికి హ్మ్. కృష్ణ తులసి తెచ్చుకుని ఆ కృష్ణ తులసి ఎలా ఉండాలి? పర్పుల్ రంగులో ఉంటాయి ఆకులు. అవునవును. కొంచెం అలానే అనిపిస్తాయి. నలుపు కూడా కాదు ఒక రకం పర్పుల్ రంగులో గింజలు ఉంటాయి. కూడా పర్పుల్ గానే అంతే ఆ వస్తుంటాయి కాడ, పైకి ఆ కాడ. ఆకులు అన్నీ పర్పుల్ కలర్‌లోనే. అవును. అలాంటి తులసిని ఇంట్లో పెట్టుకొని నిత్యం పూజిస్తే హ్మ్. ధనం వస్తుంది, రోగాలు తగ్గుతాయి. ఆ! చెప్పినవే ఇవన్నీ. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే. హ్మ్. అంతేకాదు ఇంకొకటి ఈ తులసి వినాయక పూజలో వినాయక చవితి నాడు తప్ప వాడొద్దు అనే ఒక కథ కూడా తులసి కథ మనకు వినిపిస్తుంది. అవును. అది ఏంటి? తులసి ఒకరోజు వినాయకుడు చక్కగా ముద్దుగా అందంగా ఉన్నాడు కదా! చూసి మోహించిందట. పెళ్లి చేసుకుంటానని అడిగిందిట. హుహు. పెళ్లి చేసుకుంటానని అడిగితే, "నువ్వు నాకు తల్లివి, లక్ష్మీదేవి కదా! తల్లితో సమానం. నేను నిన్ను పెళ్ళాడను. హ్మ్. తప్పు ఇలాంటి కోరికలు కోరకూడదని" చెప్పాట. హ్మ్. అప్పుడేమో పరస్పరం శాపాలిచ్చుకున్నారనమాట. అయితే లక్ష్మీదేవికి ఈయన శాపం పెట్టాడు. "నీకు పెళ్లి కాదు ఈ తులసికి. తులసికి. ఇక నీకు పెళ్ళనేది ఉండదు ఎప్పుడు" అని శాపం పెట్టాట. అందుకే తులసి కళ్యాణం అని ఒకరోజు ప్రత్యేకంగా క్షీరాబ్ది ద్వాదశి టైంలో తప్పితే ఇంకెప్పుడు కళ్యాణాలు తులసికి చెయ్యరు. హ్మ్. ఆ హ్మ్. ఆ ఒక్కరోజు ప్రత్యేకత అనమాట. ఓకే. అలాగే ఈయనకు కూడా ఒక్క రోజుకి ఆవిడ నీకసలు నేను నేను పూజకి రాను అని చెప్పినావిడ, ఒక్క వినాయక చవితి నాడు మాత్రం నిన్ను పూజించే అంటే ఒక్కరోజు పర్మిషన్ ఇద్దరు చెరొకళ్ళు ఇచ్చుకున్నారు. హుహు. మ్యూచువల్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో. అండర్‌స్టాండింగ్ అన్నమాట. ఓకే. అందుకనే మిగిలినప్పుడు ఎప్పుడు తులసి కళ్యాణం జేయరు. అలాగే మిగిలినప్పుడు తులసిని వినాయకుడికెయ్యరు. అవును. ఒక వినాయక చవితి నాడు మాత్రమే వేస్తారు. అంటే హ్మ్. ఆహ్, తులసికి, వినాయకుడికి మధ్యలో ఉండే రిలేషన్ అనమాట అది. హుహుహు. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు వినాయకుడు అన్నాను గదా! ఆ! వినాయకుడికి ఇంకొక ఉపాయం గూడా ఉంది. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి తులసి కాకపోయినా వినాయకుడు అనేసరికి చెప్తున్నా. హ్మ్. లేత దానిమ్మ ఆకులు తీసుకొచ్చి వినాయకుడి పాదాలు అంటే పైన ముచ్చికలాగా ఉంటుంది గదా! అవును. చిగురు. చిగురు. ఆ చిగురు తీసుకొచ్చి పాదాల మీద పెట్టి నిజమైన స్పష్టమైన, స్వచ్ఛమైన మనసుతో హ్మ్. ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు వినాయకుడు అని ఒక అంటే పేరు. నవరాత్రుల టైంలోనే అమ్మా? మిగతా సమయాల్లో అయినా ఎప్పుడైనా సరే? సరే చేయొచ్చు. హుహు. నిత్యం. మనకెప్పుడు ఏదోటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉంటూనే కదా! ఉంటాయి. ఆ ఇబ్బంది మనం దాటలేము. దేవుడే దాటిచ్చాలి అనే ఇబ్బందులు కొన్నుంటాయి. అవును. మనం దాటేవి మనమే దాటేస్తామని చెప్పుకుంటాం. అప్పుడు మనకి దేవుడు అక్కర్లేదు. మనమే దేవుడు అనుకుంటాం. చేసేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. ఇలాంటివి కొన్నిటికి దానిమ్మ చిగురు తీసుకొచ్చి చక్కగా మంచిది. చీడ పీడ లేకుండా ఉన్నది తీసుకొచ్చి ఒక రకం ఎరుపు రంగులో ఉంటుంది హ్మ్. కొద్దిగా. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, పసుపు ఆ రంగులో ఉంటుంది. హ్మ్. దాన్ని తీసుకొచ్చి వినాయకుడి పాదాల దగ్గర పెట్టి నన్ను ఈ ఆపద నుంచి దాటించు లేకపోతే నాకు ఈ కోరిక తీర్చు అని మొక్కుకుంటే వెంటనే తీరుస్తాడని దానికొక పేరు.
పేరుంది. సరే చూద్దాం ఎంతవరకు పనిచేస్తుంది ఇది అనేది. చేయొచ్చు. ఎలాగ ఇప్పుడు నవరాత్రులు కూడా రాబోతున్నాయి వస్తున్నాయి, కాబట్టి చేయొచ్చు. వినాయక నవరాత్రుల్లోనే చేయాలని లేదు, అది ఎప్పుడన్నా చేయొచ్చు. అది అంటే ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే విశేషమైన వినాయక ఫలితం అంటారు నవరాత్రుల్లోనే కదా. చేసేది తులసి మాత్రమే. ఆహా. తులసి ఆ రోజు ఆవిడ పూజ అంటే తులసి వచ్చి వినాయకుడికి పూజిస్తుంది అనమాట. ఆ రోజు పూజ ద్రవ్యంగా వాడుకోవచ్చు. ఓకే. తులసిని మిగిలిన అన్ని దేవతలకి వాడతాం, ఎప్పుడు వాడతాం, ఇక్కడ వాడం. వాడం. అలాగా ఇలాంటివి తులసి ఇంట్లో ఉంటేనే పెట్టుకోవాలా అంటే ఇంట్లో ఉంటేనే పెట్టుకుంటే మంచిది. కానీ ఎన్నో రకాలుగా అది ఔషధం, ఎన్నో రకాలుగా మనకి అది ఏమంటారు, శ్రీని తెస్తుంది, మన రోగాలని పోగొడుతుంది. కనుక అలాంటి తులసి ఇంట్లో ఉండటం ఎప్పుడైనా అందరికీ ఆరోగ్యం. ఇంట్లో మనకి వతం లేదనుకుంటే పక్క వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి ఆకులు వాడుకోవచ్చు, ఆకులు గింజలు వాడుకోవచ్చు, ఓకే. తప్పలేదు. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.